దీంతో అభిషేకం చేస్తున్నప్పుడు తేనెను పీల్చుకుంటూనే ఈ ప్రళయకాల వినాయకుని ఆలయం ఎక్కడుందంటే తమిళనాడులోని కుంభకోణంలో తిరుపరంబ్యంలో ఉంది. అంటే సాక్షినాథేశ్వరర్ స్వామి ఆలయం. ఇది శివుని ఆలయం అనమాట. ఇక్కడ స్వామివారు సాక్షినాథేశ్వరర్ స్వయంభూ, ఇక్కడ అమ్మవారు ఇక్షువాణి అనమాట. ఇక్కడ కనబడుతున్న ఈ ప్రళయకాల వినాయక స్వామివారు కృతయుగంలో ప్రళయం సంభవించినప్పుడు ఆ ప్రళయం నుంచి ఈ ఆలయాన్ని కాపాడారు. అంటే అందుకు నిదర్శనంగా ఈ ప్రళయకాల వినాయక స్వామికి ప్రతి సంవత్సరం వినాయక చవితి ముందు రోజు రాత్రి తేనెతో అభిషేకం చేస్తారు. సుమారు ఒక 100 కేజీలు తేనెతో చేస్తారండి. ఆ చేసినప్పుడు స్వామివారు ఆ తేనెని పీల్చుకుంటారని, ఆ స్వామివారి విగ్రహం అనేది ఒక బంగారు రంగు, ఎరుపు రంగులో కనబడుతూ ఉంటుందని చెప్తుంటారు. స్వామివారికి తేనెతో అభిషేకం చేయడం వెనకాల కారణం ఏంటంటే తేనె అనేది నెగిటివిటీని లాక్కుంటుందని, అంటే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ బిహేవియర్ తీసివేస్తుందని, ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళకి అవన్నీ పోతాయని ఒక నమ్మకం అనమాట. ఈ ఆలయం స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు తమిళనాడులో అంటే కుంభకోణంలో చెట్టియార్ ఫ్యామిలీ అంటే వర్తకుల కుటుంబాల్లోని ఒక చెట్టియార్కి ఒక కూతురు ఉండేది. ఆ కూతురుకి మధురైకి సంబంధించిన ఒక వరుణ్ణి చూసి పెళ్లి నిశ్చయిస్తారు. అయితే ఆ చెట్టియార్కి కాబోయే అల్లుడు పెళ్లికి ముందే వ్యాపార నిమిత్తమే కుంభకోణం తిరుపరంబ్యానికి బయలుదేరుతాడు. అయితే తిరుపరంబ్యము దగ్గరలో రాగానే ఒక పాము కాటుకు బలి చనిపోతాడనమాట. అది విన్న తన కూతురు విలపించి తన దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. అయితే అది చూసిన శివభక్తుడు, పరమభక్తుడు అయిన జ్ఞాన సంబంధరు శివుని ప్రార్థించి పాటలు పాడతారనమాట. జ్ఞాన సంబంధర్ పాటలు కరిగిపోయిన శివపరమాత్మ ఆ చెట్టియార్ అల్లుడికి ప్రాణం పోస్తారనమాట. దాంతోనే వాళ్ళిద్దరికీ వివాహం కూడా జరుగుతుంది. వివాహం అయిన తర్వాత మధురై వెళ్తారు. అక్కడ వాళ్ళందరూ ఏంటి పరిస్థితిని నిలదీయడంతోనే శివపరమాత్మ ఆకాశవాణిలాగా వీళ్ళిద్దరికీ వివాహం జరిగిందని పలుకుతారనమాట సాక్ష్యంగా. అందుకే ఈ స్వామివారిని సాక్షినాథేశ్వరర్ అని అంటారనమాట. ఈ స్వామివారే అక్కడ వెలిసారు. అయితే ఇక్కడ అమ్మవారు ఇక్షువాణి చాలా అందంగా ఉంటారు అమ్మవారు. అంతేకాకుండా ఈ స్వామివారి ఆలయంలో చాలా ఉపాలయాలు ఉంటాయి పక్కన. అంటే జ్ఞాన సంబంధర్ ఆలయము, నాయనార్లు, ఇంకా ఈ ప్రళయకాల విఘ్నేశ్వరుడి ఆలయము, ఇవన్నీ ఉంటాయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా కుదిరితే కనుక తప్పకుండా వెళ్ళండి.